నమస్తే. నేను మా కార్ రివ్యూ వీడియోలో చెప్పాను కదా! మేము లాంగ్ డ్రైవ్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటామని. ఈసారి లాంగ్ డ్రైవ్‌కి మేము మా ఫ్రెండ్స్‌ని కలవడానికి వెళుతున్నాము. ఎవ్రీ ఇయర్ మేము ఫ్రెండ్స్ అందరం ఫ్యామిలీస్‌తో కలవాలని ప్లాన్ చేసుకుంటాము. కానీ ఎవరికో ఒకళ్ళకి కుదరదు. ఇప్పుడు మేము పిట్స్‌బర్గ్ వెళ్తున్నాము. పిట్స్‌బర్గ్‌లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాము. లాంగ్ డ్రైవ్స్ చేసేటప్పుడు మీరైతే ఎలా టైం పాస్ చేస్తారు? మేమైతే మా చిన్నప్పటి విషయాలన్నీ మా పిల్లలకు చెప్తూ ఉంటాము. అలాగే పాటలు కూడా వింటాము. పిట్స్‌బర్గ్‌లోని వెంకటేశ్వర స్వామి గుడి అమెరికాలో పాత హిందూ టెంపుల్స్‌లో ఒకటి. ఇది ఇండియా నుంచి వలస వచ్చిన వాళ్ళు కట్టించారు. పిట్స్‌బర్గ్ వెళ్ళే దారిలో మనకి 4 టన్నెల్స్ కనిపిస్తాయి. అలాగే పచ్చని పొలాలు, కొండలు కూడా కనిపిస్తాయి. ఈ గుడి కట్టడం తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ లానే ఉంటుంది. గుడికి వెళ్ళే దారి నుంచి గుడి గోపురం వరకు ఇంచుమించు తిరుపతి వెళ్తున్న ఫీలింగే వస్తుంది మనకు. అందుకనేమో దీనిని అమెరికా తిరుపతి అని అంటారు. ఇప్పుడు కనిపిస్తుంది బ్లూ మౌంటైన్. ఈ కొండలోంచి ఒక టన్నెల్ వస్తుంది. ఇదే మన ఫస్ట్ టన్నెల్. ఇక్కడ కనిపిస్తున్న ఎగ్జిట్ తీసుకుంటే పిట్స్‌బర్గ్ వచ్చేస్తుంది. టెంపుల్ కి దగ్గరలో ఇలా ఎస్వి టెంపుల్ అనే సైన్ బోర్డ్ రాసి ఉంటుంది. టెంపుల్ బయట పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ స్పేసెస్ ఉంటాయి. ఇదిగో ఇంకా ఫైనల్లీ టెంపుల్ కి చేరుకున్నాము. గుడి గోపురం చూడ్డానికి తిరుమల టెంపుల్ లానే ఉంది కదూ. గుడి లోపలైతే ఎక్కువగా వీడియోస్ ఏమీ తీయలేదు, ఎందుకంటే అలౌ లేదు. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, స్వామివారి ముందు అన్నమాచార్య కీర్తన పాడితే బాగుంటుందనేసి కట్టెదుర వైకుంఠం పాటను పాడాను. ఈ పాట వీడియోను మా ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇక్కడ నేను కూర్చున్న ఏరియా మటుకు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అలౌ ఉంది. ఇంకా లోపల నుంచి మటుకు ఏమీ అలౌ చేయరు. ఇప్పుడైతే గుడి ఇలా ఉంది, కానీ 10 ఏళ్ల ముందరైతే గుడికి సైడ్ నుంచి మెట్లుండేవి. తర్వాత గుడి ద్వారం ఎదురుగుండా మెట్లుండేవి. ఇప్పుడైతే అసలు మెట్లేమీ లేవు. ఇంకా నైట్కి మేము హోటల్లో స్టే చేసాము. దారిలో బాగా వర్షం పడుతూ ఉండింది. పొద్దున్నే లేచి చూసేసరికి ఇలా ఉండింది. అందరం రెడీ అయిపోయి మళ్ళీ రోడ్డు ఎక్కేసాం. మధ్యలో రెస్ట్ ఏరియాలో ఆగాము. ఈ రెస్ట్ ఏరియా దగ్గర గ్యాస్ స్టేషన్ కూడా ఉంటుంది. అలాగే ఎలక్ట్రిక్ కార్స్కి ఛార్జింగ్ స్టేషన్స్ కూడా 2-3 ఉన్నాయి. కానీ ఏవి ఖాళీగా లేవు అసలు ఎక్కడ. తర్వాత మేము మా జర్నీని మళ్ళీ కంటిన్యూ చేసాము. ఇప్పుడు మేము ఈఎస్టీ నుంచి సిఎస్టీ టైమింగ్కి మారుతున్నాము. కార్లో టైం 1 అవర్ ముందు ఉంటుంది, ఫోన్లో మటుకు 1 అవర్ వెనక్కి ఉంటుంది అనమాట. అంటే సిఎస్టీ టైమింగ్లో ఉంటుంది. సో ఫైనల్లీ మేము అలా చికాగో చేరుకున్నాము. మేము వచ్చిన నెక్స్ట్ డే ఇంకొక ఫ్యామిలీ జాయిన్ అయ్యారు. అందరూ వర్కింగే కాబట్టి మార్నింగ్స్ అందరూ వర్క్ చేసుకునేవాళ్ళు. ఈవినింగ్స్ ఇలా గ్రిల్ చేసుకోవడము, బయటికి వెళ్ళడము చేసేవాళ్ళం. ఇక్కడ పిల్లలంతా చికాగోలోని క్లౌడ్ గేట్ ఆర్ బీన్ దగ్గర డాన్స్ చేయడానికి ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఈ వీడియో నేను యూట్యూబ్ షార్ట్స్ లో అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు చూడండి. వీకెండ్ మేమందరం కలిసి చికాగోలోని మిలీనియం పార్క్ చూడడానికి వెళ్ళాము. దారిలో మాకొక రైల్వే జంక్షన్ కనిపించింది. ఇక్కడ ట్రైన్స్ వాటి రూట్ మార్చుకునే వీలుగా ట్రాక్స్ కలిసి ఉంటాయి. అలాగే దారిలో చాలా చోట్ల
ట్రైన్ స్టేషన్స్ కనిపించాయి. మనకి ఇండియాలో ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఉన్నాయి చూడండి. వీటిని ఇక్కడ ఓవర్ పాస్ అనేసి అంటారు. మేము చికాగో డౌన్ టౌన్ లోంచి వెళ్తున్నాము. అదిగో అక్కడ దూరాన మబ్బుల్లోంచి నల్లగా పొడుగ్గా కనిపించినట్టుగా కనిపిస్తుంది. అదే విలిస్ టవర్. ఒక సిటీలో బాగా బిజీగా ఉండే కమర్షియల్ ఏరియాని డౌన్ టౌన్ అనేసి అంటారు. అందులో మనకి బిల్డింగ్స్, షాప్స్, రెస్టారెంట్స్ కనిపిస్తాయి. ఇక్కడే మనకు ఎక్కువగా పెడెస్ట్రియన్స్ కనిపిస్తూ ఉంటారు. ఇదే చికాగో స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్, CHX. ఫిబ్రవరి 2019 నుంచి దీన్ని NYSE చికాగో అని పిలుస్తున్నారు. డౌన్ టౌన్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండడం సహజమే. కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న బ్రౌన్ బిల్డింగ్, దానిపైన గ్రీన్ స్ట్రక్చర్స్, దాని ఆర్కిటెక్చర్ నాకు చాలా బాగా నచ్చాయి. ఇదే హెరాల్డ్ వాషింగ్టన్ లైబ్రరీ. ఇది ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చికాగో బిల్డింగ్. మాకు లాస్ట్లో ఒక బేస్మెంట్లో పార్కింగ్ దొరికింది. అక్కడ పార్క్ చేసుకుని మిలీనియం పార్క్ చూడడానికి వెళ్ళాము. ఈ పార్ట్లో ఎంతవరకే చూపిస్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో మిలీనియం పార్క్ చూపిస్తాను. వీడియో ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.